కావలి నియోజకవర్గం మన ప్రీతం శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి 58వ జన్మదిన శుభ సందర్భంగా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మన పట్టుకోండి మా టీ పెట్టమ్మా వెలిగిందండి అట్టి పెట్టలేదు ముందు మా నాగేశ్వరం అంతా నిలిగి కూడా కృష్ణారెడ్డి గారి నాయకత్వం నీళ్ళు బోయినగా పెట్టి చాలా మంది ఉంటారు నాగేశ్వరం అంతా పెడుతున్నట్టు కేరళ చూడు తెలియకల్లాడు ఎవరు చూపించి నోట్లో కూడా పెడతారు అట్ట ఫోటో చూడు చేతి షుగర్ ఎక్కువైపోతుంది ఫ్యాక్టరీలు ఉన్నాయి మాకు తీయలేదనుకో మళ్ళీ హడావిడంతా చిలకదే చిలక మళ్ళీ తీయలేదనుకో అయ్యా ఇంకా కేక్ సెషన్ ఆపేసి వాయిస్ ఇచ్చేస్తే బట్టలు ఇచ్చేస్తే మనం తినిపోదు మా తెచ్చే మా పక్కే అన్నా 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 ఒకసారి చూడండి ఈరోజు మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా మండల కేంద్రమైన భోగోల్లో అంబేద్కర్ బొమ్మ సెంటర్లో తెలుగుదేశం దాని మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈ సందర్భంగా మొదటగా కేక్ కట్ చేసి తర్వాత పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులకు మా మిత్రపక్షమైన జనసేన భాజపా నాయకులకు కార్యకర్తలందరూ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకల్ని మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ వారు అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గానికి ముందుకి తీసుకెళ్తున్నారు. రాబో కాలంలో కూడా ఈ రాష్ట్రంలోనే ఒక మంచి ఆదర్శంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. వారికి మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. వారికి అన్ని విధాల దేవుడు సహాయ సహకారం అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మన మీడియా మిత్రులకి, అలాగే కూటమి నాయకులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ఎమ్మెల్యే గారు, కూటమి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి, వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ప్రసాదించాలని ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేస్తున్నాము. వారికి 100 సంవత్సరాలు ఇదే విధంగా జరుపుకోవాలని కూడా మండలం తరఫున మనమందరం కూడా కోరుకుంటున్నాము. ఈ మన ఎమ్మెల్యే గారి పనితీరు కూడా చెప్పనక్కర్లేదు, చూస్తూనే ఉన్నాము. కావలి నియోజకవర్గంలో ఎంతవరకు ఏం చేస్తున్నారు అనేది, ఇంతకుముందు వాళ్ళు ఏం చేసి ఉండేది కూడా మనకి అందరికి కూడా కనపడతానే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులకు, తెలిసిన నాయకులకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు నా నమస్కారం. ఈరోజు సుధరామ సందర్భం ఏంటంటే, ఈరోజు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మన భోగ మండలంలోని అంబేద్కర్ గారి బొమ్మ పక్కన టీడీపీ పార్టీ ఆఫీస్ గారి ఎదురుగా మనం ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. గడిచిన 1.5 సంవత్సరం నుంచి మన భోగుల మండలం కానీ మన నిధులు కావలి చాలా మంచి పనులు చాలా చేశారు. ఉదాహరణకి తీసుకుంటే మన తుమ్మలపేట రోడ్డు కానీ, మన సిరిపి పాయింట్ కానీ చాలా మంచి పనులు చాలా చేశారు. ఈ సందర్భంగా నేను మన ఎమ్మెల్యే గారికి చెప్పాల్సింది ఏంటంటే, ఇంకా మంచి పనులు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యాలు ఇంకా మంచి రావాలని మన భోగుల మండలం తరఫున, మన జనసేన పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 58వ పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రియతమ నేత, మన శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో 10 కాలాలు ఉండాలని, ఇంకా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పార్టీ అధినేతలకు, బీజేపీ, జనసేన అధ్యక్షులు అందరికీ నేను వందనాలు తెలుసుకుంటున్నాను. ముందు అదేవిధంగా వెంకటకృష్ణారెడ్డి గారు 57వ సంవత్సరం పూర్తి చేసుకొని 58కి ఎంటర్ అవుతున్నారు. ఆ శుభ సందర్భంగా ఈరోజు మా పార్టీ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం కాడ మేము ఈ కేక్ కట్ చేయడం కానీ, పేదలకు అన్నదానం చేయడం కానీ, బట్టలు పంచడం కానీ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజుని కానీ ఇంకేదైనా కానీ ఇదే విధంగా ఘనంగా జరుపుకుంటామని అందరి సమక్షంలో కూడా మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా చేసుకునేటట్టుగా మాకు సహకరించి మమ్మల్ని అందరినీ ముందుకు వేయాలని మేము ప్రార్థిస్తున్నాం.